200 మంది మహిళలు ఒక్కొక్కరే కదులుతున్నారు. వారి చేతుల్లో వంటింటి ఆయుధాలు, వారి కళ్ళల్లో కోపం, తెగింపు. 13 సంవత్సరాల వేదన. అచ్చం వంట చేసినట్టే తరిగి పారేశారు ఒక దుర్మార్గుడిని. తర్వాత తాపీగా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. వినడానికి ఆశ్చర్యంగా, భయంగా ఉన్న ఈ సంఘటన 2004లో నాగ్పూర్లో జరిగింది. చరిత్ర సృష్టించింది. ఎందుకు? భారతదేశంలో ఒక కోర్టు రూమ్లో 200 మంది మహిళలు దూసుకెళ్లి 13 సంవత్సరాల పాటు తమపై అత్యాచారం చేసిన వ్యక్తిని 70 సార్లకు పైగా కత్తులతో దాడి చేసి చంపారు. కారణం, నాగ్పూర్లోని కస్తూర్బా నగర్ స్లమ్లో అక్కు యాదవ్ అనే వ్యక్తి భయంకరంగా రాజ్యం ఏలాడు. అది 13 సంవత్సరాల పాటు. అతను 40 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేశాడు. అందులో 10 సంవత్సరాల చిన్నారులు కూడా ఉన్నారు. కనీసం 3 హత్య చేశాడు. అనేక కుటుంబాల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఇళ్లలోకి దూరి ఎవరినైనా భయపెట్టేవాడు. అతనిపై 26 క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా శిక్ష పడలేదు. పోలీసులకు డబ్బు, మద్యం ఇచ్చి వారిని తన వైపు తిప్పుకున్నాడు. అతని బాధితులు ఎక్కువగా దళితులే. రక్షించాల్సిన వ్యవస్థ వారిని పట్టించుకోలేదు. అలా ఏళ్ల తరబడి ఆ దుర్మార్గుడి హింసకు గురైన మహిళలు ఏకమయ్యారు. 2004 ఆగస్టు 13న నాగ్పూర్ జిల్లా కోర్టులో బెయిల్ విచారణ కోసం యాదవ్ హాజరయ్యాడు. అప్పుడే సుమారు 200 మంది మహిళలు కిచెన్ కత్తులు, రాళ్లు, కారం తీసుకుని కోర్టు రూమ్లోకి ప్రవేశించారు. యాదవ్ తన బాధితుల్లో ఒకరిని చూసి హేళనగా, అసభ్యకరంగా వ్యాఖ్యానించాడు. అంతే, ఆమె తన చెప్పుతో కొట్టడం ప్రారంభించింది. వెంటనే మిగతా మహిళలు కూడా ఆమెతో చేరారు. వారు అతని కళ్ళలో కారం చల్లి కత్తులతో పదే పదే దాడి చేశారు. చివరికి అతను కోర్టులోనే మరణించాడు. ఈ ఘటనలో పాల్గొన్న మహిళల్లో ఎవరికి శిక్ష పడలేదు. 2014లో సాక్ష్యాల కొరత కారణంగా కేసులో ఉన్న వారందరినీ కోర్టు విముక్తి చేసింది. ఒక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఈ ఘటనపై స్పందిస్తూ వారికి ఇంకో మార్గం మిగలలేదని వ్యాఖ్యానించారు. ఈ సంఘటన కారణం కేవలం కోపం కాదు, బాధ. ఇది ప్రతీకారం గురించి కాదు, రక్షణ కోసం చేసిన చివరి ప్రయత్నం. సమాజం, చట్టం, వ్యవస్థ అన్నీ ఫెయిల్ అయినప్పుడు బాధితుల గుండెల్లో మిగిలేది భయం కాదు, న్యాయం సాధించాలనే తపన. ఆ రోజు వాళ్ళు చేసింది చట్టబద్ధం కాకపోవచ్చు, కానీ వాళ్ళు ఎదుర్కొన్న అన్యాయం మాత్రం నిజమే. అక్కు యాదవ్ సంఘటన చెప్పేది ఒకటే: ఒక అన్యాయాన్ని సమయానికి విని న్యాయం చెయ్యకపోతే అది ఒకరోజు సమాజం మొత్తానికి సమస్యగా మారుతుంది. న్యాయం ఆలస్యం కాకూడదు, అందరికీ సమానంగా అందాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి కథలు మళ్ళీ పుట్టకుండా ఉంటాయి.